ఎవరి అకౌంట్లోకైనా వితౌట్ పాస్వర్డ్ అండ్ ఐడితో ఎలా లాగిన్ అవ్వాలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో నేను ఎవరిని కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎంకరేజ్ అయితే చేయట్లా, బట్ ఇలా కూడా అటాక్స్ అనేవి జరుగుతాయి. సో సేఫ్గా ఎలా ఉండాలని మీకు అర్థం అవ్వడం కోసం ప్రాక్టికల్గా చేసి మరీ చూపిస్తున్నాను. ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ అయితే చేసుకోవద్దు. నేను ఇది ప్రాక్టికల్ దేని మీద చేద్దాం అనుకుంటున్నానంటే యుడెమీ వెబ్సైట్ మీద, అది కూడా నా అకౌంటే, నా సెకండ్ అకౌంట్ మీద నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇదైతే నా సెకండ్ అకౌంట్ ఫ్రెండ్స్, చూసారా, ఇదైతే మన ఛానల్ నేమ్ అనమాట. జస్ట్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేశాను. మీకు చూపిస్తాను చూడండి, మీకు ప్రూఫ్తో సహా. ఇది మన అకౌంట్, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గూగుల్లో ఒక ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దాని పేరు వచ్చేసి కుక్కీస్ ఎడిటర్ అని ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మన క్రోమ్కి. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది చూసారా, కుక్కీస్ ఎడిటర్ అని చెప్పేసి. నేనైతే ఆల్రెడీ ఈ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేశాను. సేమ్ మీరు కూడా ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోండి. అంతే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. స్టెప్ ఏంటంటే మళ్ళీ ఒకసారి యుడెమీలోకి అయితే లాగిన్ అయితే అవ్వండి మీరు. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా మీరు యాడ్ చేసుకున్న ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది కదా, ఫస్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. జేసన్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. కుకీస్ ఎక్స్పోర్టెడ్ టు క్లిప్ బోర్డ్ అంటే మీకు ఆల్రెడీ ఆ కుకీస్ అనేది కాపీ అయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇలా సింపుల్గా ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా యుడెమీ అని టైప్ చేసి, సో మీకు లైవ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా నేను ఏ అకౌంట్ అనేది అయితే లాగిన్ అయితే చేయలేదు. చూసారా, మీకు కావాలితే ఇగో సైన్ అప్ లాగిన్ అని అడుగుతుంది. నేను ఎందుకంటే నేను ఏ అకౌంట్ని అయితే ఇప్పుడు లాగిన్ చేయలేదు. నేను ఇప్పుడు లైవ్లో మీకు ఆ పాస్వర్డ్ అలాగే ఐడి కూడా ఎంటర్ చేయకుండా ఎలా లాగిన్ అవుతానో చూడండి. సింపుల్గా కుకీస్ ఎడిటర్ని మళ్ళీ ట్యాప్ చేసి దిస్ సైట్ మీద పర్మిషన్ ఇవ్వండి. సో కుకీస్ ఎడిటర్ మీద ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉన్నాయి కదా, ఇందాక మీరు అక్కడ ఏం చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. జస్ట్ సింపుల్గా ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి అక్కడ కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్. జస్ట్ రీఫ్రెష్ ది పేజ్. సో చూసారా, నేను ఎక్కడన్నా ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేశానా, చేయలేదు. సో ఆటోమేటిక్గా అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోయాను. మీరు నమ్మకపోతే మీకు చూపిస్తాను చూడండి. చూడండి, కాల్తో ఆ ప్రొఫైల్ని ఈ ప్రొఫైల్ని మ్యాచ్ చేసుకొని చూడండి, సేమ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే కుకీస్ మెథడ్ అంటారనమాట. అంటే కుకీస్ ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకొని కుకీస్ ద్వారా లాగిన్ అవుతారు. సో ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక సిస్టమ్స్లో లాగిన్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి కుకీస్ని కూడా క్లియర్ చేసుకోవడానికి. లేదా అకౌంట్ అనేది లాగిన్ చేసినప్పుడు లాగౌట్ ఖచ్చితంగా చేసి రండి. అలా చేయకపోతే ఎవరైనా హ్యాకర్ లాంటి వాళ్ళు ఉంటే ఆ కుకీస్ని అనేది తీసుకొని ఇలా వాల్ సిస్టంలో వాళ్ళు లాగిన్ అయ్యి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెంటనే వచ్చి జాయిన్ అయిపోండి. ఇలాంటి క్రేజీ ట్రిక్స్ అలాగే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందులో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.